పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే కాచి ఉండుట. గుర్తుందో లేదో? అవునా? కీర్తన గ్రంథంలోనే చదువు. కనిపెట్టుట లేకపోతే కాచి ఉండుట. ఆ కీర్తన చదివారు మీరు? గుర్తుందా? చదవండి వచ్చును. నేను అంశం కూడా చెప్పాను మీకు. హృదయమున నా కంఠస్వరము. కీర్తన ఏంటమ్మది? 5వ కీర్తన తీయండి. 5వ కీర్తన 3వ వచనమా? 5వ కీర్తన 3వ వచనం. ఉదయమునే నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విషయం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మనతో బయలుపరిచారు మనకి. అయితే భక్తుడైన దావీదు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, ఉదయమనే లేచి దేవుని సన్నిధిలో తన ప్రార్థన సిద్ధం చేస్తున్నాడు. ఎక్కడ? ఉదయమనే. దావీదులో ఉదయం లేచి అనుభవం ఒకటి. లేచిన తర్వాత చేసిన గొప్ప పని ఏంటి తెలుసా? దేవుని సందులో ప్రార్థన అనేటువంటి ధూపాన్ని లేకపోతే ప్రార్థన అనే నైవేద్యాన్ని సిద్ధం చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే లేవగానే ఉదయమే లేవగానే వేకువజాముని దేవునికి ఇష్టమైన పదార్థాన్ని సిద్ధం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా. మనం ఉదయమే లేచిన తర్వాత మనుషులకు ఇష్టమైనటువంటిది, ఇంట్లో వారికి ఇష్టమైనటువంటి పదార్థాలు మనం సిద్ధపరుస్తాం. వారికి ఏ టిఫిన్ కావాలో ఆ టిఫిన్ వేయమంటాం, లేకపోతే నీకు ఏ టిఫిన్ కావాలో ఆ టిఫిన్ తెచ్చుకోమంటాం హోటల్కి వెళ్ళి. లేకపోతే నీకు ఈరోజు నీ పుట్టినరోజు కనుక, లేకపోతే ఈరోజు ఇది ప్రత్యేకమైన కార్యక్రమం కనుక నీకు ఏది ఇష్టమో చెప్పంట. అంటే ఉదయం మనం లేచిన తోడనే మనం ఏమేమి సిద్ధపరుస్తామంటే, స్కూల్కి వెళ్ళేవారు పిల్లలకి టిఫిన్ బాక్సులు క్యారేజీలు వారికి సిద్ధపరుస్తాం. పనికి వెళ్ళేవారు వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రయాణానికి వెళ్ళేవారు ప్రయాణాలు, ఉద్యోగాలు, వ్యాపారస్తులు వాళ్ళు సిద్ధం చేసుకుని బిజీగా అడవిడిగా కావగా త్వరగా రెడీ అయిపోయి అన్నీ సిద్ధపరిచేసి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని స్తోత్రం కలిగిన వారు వెళ్ళేటువంటి ప్రతి వ్యాపారానికి, ప్రతి ఉద్యోగానికి, ప్రతి బిజినెస్కి, ప్రయాణాలకి, పొలం పనులకు, లేకపోతే ఉద్యోగాలకు, లేకపోతే స్కూళ్ళకు, కాలేజీలకు, లేకపోతే వివాహ కార్యక్రమాలకి, దేని కొరకైతే నువ్వు అన్నీ సిద్ధపరుచుకుని లేచి పలానా ప్రయాణం ఈ రోజు ఉంది, పలానా కార్యక్రమం ఈ రోజు ఉంది, పలానటువంటి వివాహం ఉంది, లేకపోతే ఈరోజు నేను ఉద్యోగానికి వెళ్ళాలి, ఈరోజు వ్యాపారంకి వెళ్ళాలి, ఈరోజు స్కూల్కి వెళ్ళాలని ఆలోచన మనసులో పెట్టుకుని ఉదయం లేవగానే వాటి కొరకు నువ్వు ముందుగానే సిద్ధం చేసుకుని ఆ సిద్ధపాటులో ముందుకు వెళ్ళిపోతావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా చెలవిస్తున్నమాట ఏంటి తెలుసా? వాటన్నిటికి మించిన దేవునికి ఇష్టమైన పదార్థాన్ని మనం ముందుగానే లేవగానే సిద్ధం చేయాలి. ఆమెను చెప్పండి. ఏంటి అని అంటే, ఉదయమనే లేవగా నేను ఉదయాన్నే లేచి నీ సన్నిధిలో ప్రార్థన అనేటువంటి ధూపం లేదా ప్రార్థన అనే నైవేద్యం, ప్రార్థన అనే దాన్ని నేను సిద్ధము చేసి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు లేచిన వెంటనే మనం ఏం సిద్ధం చేయాలి? ప్రార్థనను సిద్ధం చేయాలి. ఆ ప్రార్థన ఎప్పుడైతే సిద్ధం చేస్తామో, చూడండి ఇంకా అర్థమవటం చెప్తున్నాను అంతే. ఇటు చూడండి, ఇంకా అర్థమవటానికి చెప్తున్నాను. కోళ్ళు కానీ లేకపోతే కాకి కానీ ఇంకా దేనికన్నా మేత వేసినప్పుడు మనం వేసి వెళ్ళిపోము, ఏం చేస్తూ ఉంటాం? అది వచ్చి ఉదాహరణకి కొన్ని ఆచారాలు ఉంటాయి, ఏమంటారు దాన్ని, పిండం పెట్టి వెళ్ళిపోతారా, చూతారా? ఎందుకని పెట్టారు? ఆ పిండం పెట్టి అది కాచి చూస్తారు, అది తినేదాకా వచ్చి తినేదాన్ని. అంటే నువ్వు సిద్ధం చేసి పెడితేనే కదా, అర్థమైందా? నువ్వు సిద్ధం చేసి పెడితేనే కదా వచ్చేది, వచ్చి తిందో లేదనేది. అంటే ఇప్పుడు అంటే మీకు అర్థమవటం చెప్పాను, అది కరెక్ట్గా దేవుని విషయంలో, దేవుని స్తోత్రం కలిగిన. కానీ మన ప్రార్థన అనేటువంటి దాన్ని మనం సిద్ధము చేసి కాచి చూడాలి. హల్లెలూయా. అంటే దాని అర్థం అంటే వేచి చూడాలి, కనిపెట్టాలి. ఏం చేసి?
ప్రార్థన అనేదాన్ని ఉదయమనే లేచి ప్రార్థన అనేదాన్ని నువ్వు దేవుని సందులో సిద్ధము చేసి ఆ ప్రార్థన అంగీకరించడానికి దేవుడు వచ్చి నిన్ను దీవించే వరకు, తన కృప నీ మీదకు దిగే వరకు, తన దీవెన నీ మీదకు వచ్చే వరకు, ఆ ప్రార్థన అంగీకార యోగ్యం అయ్యే వరకు కూడా నువ్వు వేచి చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే అంటున్నాడు దావీదు, యెహోవా ఉదయమనే నా కంఠస్వరము నీకు వినబడును గాక. ఉదయమనే నేను లేచి నువ్వు ప్రార్థనను నీ సన్నిధిలో సిద్ధము చేసి కాచియుందును అంటున్నాడు ఆయన. మనం వీటన్నిటిని బట్టి కదా, పెళ్ళి చూపులలో వస్తున్నారు, లేకపోతే ఎవరు వస్తున్నారు నాయకులని ఇల్లంతా రెడీ చేసేసి కుర్చీలు వేసేసి అన్నీ కూడా బెడ్ మొత్తం కూడా సదిరేసేసి మనం రెడీగా ఉంటాం. అలాగే రాలేదు, ఏం చేస్తాం మనం? చెప్పండి అమ్మా, తెలిగే కదా నేను చెప్పేది. రెడీగా ఉంటాం. చేలో ఉన్నవారికి ఫోన్ చేస్తాం, బస్సులో ఉన్నవారికి ఫోన్ చేస్తాం, వెళ్ళేవాడిని కూడా వెళ్ళకు వాళ్ళు వచ్చేస్తున్నారంట, వచ్చి వెనక్కి సాయంత్రం వెళ్దు కానీ రేపు వెళ్దు కానీ అంటాం. ఎందుకని? వాళ్ళు వచ్చేవారు అతిథులు వచ్చే లోపల మనం అంతా కూడా సెట్ చేసి ఈ లోక సంబంధంగా అంత సెటప్ ఉంటే, అంటే అంత సిద్ధపాటు ఉంటే, మరి దేవుడు మన ప్రార్థన అంగీకరించి తన దీవెన తన కృప మన మీదకి రావాలని అంటే ముందుగానే ఉదయమే లేచి తన దీవెన కొరకై, దేని కొరకు? తన కృప కొరకై తన సన్నిధిలో లేవగానే ప్రార్థనను సిద్ధము చేసి నువ్వు వేచి చూడాలి. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. అంటే నా అంశం అదే చెప్పాను, వేచి చూడటం, లేకపోతే కాచి ఉండుట, లేకపోతే కనిపెట్టుట. దేవుని కృప కొరకు, దేవుని దయ కొరకు, దేవుని దీవెన కొరకు ప్రార్థనతో సిద్ధము చేసి, నువ్వు ఆల్రెడీ ప్రార్థన లేకుండా, చాలామంది ప్రార్థన జీవితం లేకుండా, ప్రార్థన సిద్ధపాటు లేకుండా ఆయన దీవెన కొరకు చూస్తూ ఉంటారు, ఆయన ఆశీర్వాదాల కొరకు చూస్తూ ఉంటారు. ప్రార్థన సిద్ధపాటు నీలో లేదు. దేవుడు నిన్ను హృదయాంతరంగా చవి చూసినప్పుడు దేవుని అంగీకారం అనే ప్రార్థన నీలో కనబడదు. కానీ దేవుని ఆశీర్వాదం కొరకు మనం వేగిరి పడతాం, దేవుని దీవెన కొరకు వేగిరి పడతాం. నాకు కావాలి, నాకు ప్రభువా, నాకు నా బిడ్డలకి నాకు కావాలని. ఓకే, దేవుని దీవెన ఆశీర్వాదం అందరూ కోరుకోవటం తప్పు కాదు. అది కోరుకునే ముందు ఆ దీవెన కొరకు, ఆ కృప కొరకు నీ మీద వచ్చే మునిపోయి నువ్వేం చేయ తెలుసా? ప్రార్థనని సిద్ధపాటు కలిగి, దేవునికి అంగీకార యోగ్యమైన ప్రార్థన సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకని ప్రార్థన అనే సిద్ధపాటు లేకుండా ఉదయం లేచి ఈరోజు నీ సమాధానం నా మీద, నా కుటుంబం మీద, నా బిడ్డల మీద, నా ప్రయాణాలు, నా ఉద్యోగాలు, నా వ్యాపారాలు, నా తలంపులు, నా మాటలు, నా క్రియల్లో ఉండునుగాక అని ప్రార్థన అనే సిద్ధపాటుతో వేచి దేవుని కృప కొరకు వేచి చూడాలి. హల్లెలూయా. నాకు వెంటనే ఇచ్చేయటానికి ఇది వెళ్ళి షాప్ కాడికి వెళ్ళి వెంటనే అయితే ఇచ్చేసి ఇది పట్టుకెళ్ళాలంటే కుదరదు. ఇది ప్రార్థన. నీలో ఆ విరిగి నలిగిన మనసు దేవుడు చూడాలి, ఆ ఓర్పు సహనాన్ని చూడాలి. ఆ ప్రార్థన వేదనతో నువ్వు ఎంతవరకు మోకాల అనుభవం కలిగి, ప్రార్థనతో సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో ఎంత సమయం వేచి చూస్తున్నావో నా ప్రభు చూడాలి. అన్న వెంటనే గర్భఫలం దేవుడు ఇవ్వలేడు అంటారా? ఇవ్వలేడా? ఆ దమ్ము లేదా ఆయనకి? ఉందే. కానీ ప్రార్థనతో ఎన్ని మార్లు ఎంత సమయము వేచి చూసిందో ఒక బహుమానం కొరకు. ఆ బహుమానం ఇక్కడ నుండి అక్కడ నుండో, లేకపోతే ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతం నుండి వచ్చేది కాదు. డైరెక్ట్గా సాక్షాత్తు దేవాతి దేవుని కృప నుండి, దేవుని దగ్గరుండి విలువైన బహుమానం ఆవిడ పొందుకోవాలంటే, ఆయన కృప ఆమె మీదకి దిగి రావాలంటే ప్రార్థనతో సిద్ధము చేసి దేవుని సందులో వేచి చూడాలి. ఆవిడ వేచి చూసింది. 7 వారాల, లేకపోతే ఇన్ని రోజుల, 3 వారాల అని అక్కడ బిర్రిగీయలేదు దేవుడు. అయిపోయింది, 3 వారాల ప్రార్థన అయిపోయింది, లేకపోతే 7 వారాల ప్రార్థన అయిపోయింది, తర్వాత నువ్వు పెట్టుకోపోయినా పర్లేదు అనట్లేదు దేవుడు. నీ ప్రార్థనతో దేవుని కృప కొరకు వేచి చూడాలి. ఆమేన్. ఇప్పుడు వ్యక్తి వచ్చండి భోజనం చేసేది కానీ ఇంకా రెడీ అవ్వలేదు, మళ్ళీ వస్తాను అంటాడు. అవునా? అర్థమైందా? నువ్వు రెడీగా అయిపోయాక ప్లేట్లో అక్కడ పెట్టావు అనుకో, తినేసేళ్ళు అనగానే రెడీగా అయిపోయింది కాబట్టి వెంటనే అంటే నువ్వు ఈ లోకంలో ఉన్న పట్టు దానికి మనం సిద్ధము చేసి కాచి వేచి చూస్తున్నాం మనం. మరి దేవాతి దేవుడు మన మీదకి దిగి రావాలన్నా, మనలోకి రావాలన్నా, దేవుని కృప మన మీదకి రావాలన్నా, ఆయన దేవుని మన మీదకి రావాలన్నా ఉదయమే అన్ని పనులు అయిపోయాక అన్నీ సిద్ధం చేసిన తర్వాత, టిఫిన్ వండేసేసి స్కూల్కి పంపేసిన తర్వాత, కాలేజీకి పొలాలు వెళ్ళిపోయిన తర్వాత, ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత, అన్నీ అడవిడి అయిపోయిన తర్వాత, అన్నీ అయ్యాక ఇప్పుడు స్తోత్రం నాయన జ్ఞాపం చేసుకుంటూ వెళ్తానని బయలుదేరి
అంటే ఇవన్నీ ముందు సిద్ధం చేసేస్తున్నాం. ప్రార్థన ఆయన వెళ్తున్నాను, ప్రయాణాలు తోడుకుండా అక్కడ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తోడుకుంటండి, అయిపోయింది. ఈ ప్రార్థనకి దేవుడు కృప అనుగ్రహించాలా అంటే అనుగ్రహిస్తాడు, కానీ నీలో ఆ సిద్ధపాటు కలిగిన మనసు నా ప్రభు చూడాలి. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు 10 మంది కన్యకులు ఉన్నారు, వెంటనే వచ్చి వారందరూ తీసుకెళ్ళొచ్చు. పక్షపాతం కలిగిన దేవుడు కాదు ఆయన. కానీ సిద్ధపాటు కలిగిన మనసు ఎవరిలో అయితే ఆ ఓర్పు సహనంతో లేవగానే ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన అనే సిద్ధపాటు కలిగి ప్రభు వైపు వేచి చూస్తారో, వారి మనసులు దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా ఈ భూమి మీద ప్రార్థన అనే సిద్ధపాటు మనసు కలిగి వేచి చూసిన ప్రతి బిడ్డపై దేవుని కృప దిగొచ్చునుగాక. ఖచ్చితం అది. దావీదు అదే అన్నాడు, తండ్రి ఉదయమైన కంఠస్వరం దేవునికి వినబడాలంట. మొదటి మాట ఏంటి? మన స్వరం ఎవరికి వినబడాలి? లేచినంటే పిల్లల్ని కసురుకుని, భర్తను తిట్టి, భార్యని తిట్టి, వాళ్ళ గురించి అనేసేసుకుని రకరకాలుగా అనుకుని అప్పుడే ప్రభువా నీ స్తోత్రాలు నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయనంటే, ఈ స్వరం వినబడగానే రాత్రి అంతా మోగబోయిన స్వరం మరల స్వరం తెరవగానే ప్రభువుని తలచాలి. ఆమెను చెప్పాలి. రాత్రి అంతా మోగబోయిన స్వరాన్ని మరల ఉదయం తెరవగానే దేవానికి స్తోత్రాలని చెప్పాలి. దావీదు అదే అన్నాడు, ఉదయమైన నా కంఠస్వరము దేవునికి వినబడాలి, కానీ అందరికి వినబడి గోలంతా అయిపోయి అలరైపోయి ప్రభువాని మాకరితే ఏం సుఖం. అర్థమైందా? హల్లెలూయా. మన కంఠస్వరాలు దేవునికి వినబడాలి. ఆయనకి వినబడిన తర్వాతే ముందు మన స్వరం ఆయనకి వినబడాలి. ఉన్నామా లేదా అన్నట్టుగా ఉండాలి ఉదయమే. హల్లెలూయా. రెండవదిగా ఆ ఉదయమే మన ప్రార్థన దేవుని సందులో సిద్ధము చేయాలి. సిద్ధం చేసిన ప్రభు తన కృపను, తన దీవెన, తన కనికరాన్ని, తన ఆశీర్వాదం నా మీదకు రాబోతుంది. ఆయన నాలోనికి రాబోతున్నాడు. ఆయన ఏ మనసు అయితే, ఏ హృదయం అయితే ఉదయమే ప్రార్థన అనే సిద్ధపాటు కలిగి మనసుతో వేచి చూస్తారు వారు. అందుకొరకే ఆ సిద్ధపాటు కలిగిన మనసు వేచి చూసిన ప్రతి మనస్సు కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఉదయమే లేచి ప్రార్థన అనే సిద్ధపాటు కలిగిన మనస్సుతో వేచి చూసిన వారి దగ్గరికి వస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకనే కావలి వారు ఉదయం కొరకు వేచి చూచినట్లుగా, కావలి వారు ఏం చేస్తారు? ఎప్పుడు తెల్లారద్దా 8 గంటల డ్యూటీ, లేకపోతే 12 గంటల డ్యూటీ, 9 అయిపోయింది డ్యూటీ అన్న అయిపోవాలనుకుంటారు వాళ్ళు. ఇంకా 9 అయిందా, ఇంకా 4 గంటలు డ్యూటీ చేయాలనుకుంటా. వెంటనే 11 అయిపోతే, ఇంకా 2 అయిపోతే, వెంటనే ఒక డ్యూటీ అయిపోయింది, ఓ రోజు జీతం వచ్చేసింది. వెంటనే డ్యూటీ అయిపోగానే వెంటనే వెళ్ళి స్నానం చేసి టిఫిన్ చేసి ఫలానా ప్రయాణం వెళ్ళాలి అంటే ఎప్పుడు తెల్లారుతుందా? కావలి వారు ఉదయం కొరకు వేచి చూసినట్లుగా దేవుడు కృప కొరకు, దేవుని దీవెన కొరకు, దేవుని ఆశీర్వాదాల కొరకు ప్రార్థనతో వేచి చూడాలి మనం. అంతేనా? అక్కడ ఉంది, కావలి వారు ఉదయం కొరకు వేచి చూసినట్లుగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా. ఆశపడటం తప్పు కాదు, భలే చెప్పేస్తున్న వాక్యం దేవా. కానీ మనం ఏం చేయాలి? ఆశపడాలి, వేచి చూడాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. దేవుని కృప, తన కనికరం మన మీదకి రావాలంటే వెంటనే నిలువగాళ్ళ మీద నిలబడినంత సమయంలో జరిగిపోవాలంటే ఏది జరగదు. జరిగించే దేవుడే. అవునా? 25 సంవత్సరాలు అబ్రహాము అంత ఓపికతో కనిపెట్టకపోతే దేవుడు ఇవ్వలేడా? చెప్పరమ్మా, ఇవ్వగలడు. అన్ని సంవత్సరాలు ఓపిక, సహనం, ఆ ప్రార్థన సిద్ధపాటు కలిగిన మనసు అబ్రహాములో దేవుడు చూశాడు. మరి మీరందరిలో ఇవ్వగలడు. ఓ రోజు ప్రార్థన చేయక్కర్లే, రోజు మోకరించి నాయన నాయన అని అడగక్కర్లే. కానీ అబ్రహాము వాళ్ళు 25 సంవత్సరాలు ఓపికతో ప్రార్థనని సిద్ధపాటు మనసు కలిగి వేచి చూచినట్లుగా అదే మనసు ప్రభు నీలో చూడాలి. వెంటనే ఇస్తే ఇంకా దేవుడు గుర్తుంటాడా? దేవుడు మర్చిపోతాడా? ఇక బంధువులు, స్నేహితులు, ఫ్రెండ్స్, ఇదిగో వెండి నాణ్యం దొరికింది, పోయినటువంటి 10 నాణ్యంలో ఒక నాణ్యం దొరికింది, అయ్యా అందరు రండి, పాస్టర్ గారు దేవుడి తర్వాత మీరు అందరు రండి, ఇదిగోని అన్నారు. వెంటనిస్తే దేవుని మర్చిపోతావు. వెంటనిస్తే మోకరించి కన్నీరు కరిచి కృతజ్ఞత అనుభవం రాదో. ఎవడికి రాదో? ఎవరికైనా వస్తుందా?
అదే కష్టముతో, బాధలతో, ఇబ్బందులతో కొన్ని రోజులు, కొన్ని నెలలు ఆ ప్రసవ వేదన ప్రార్థనతో, సిద్ధపాటు ప్రార్థనతో దేవుని ద్వారా ఎప్పుడైతే పొందుకుంటావో ఖచ్చితంగా మోకరిస్తారు. కన్నీరు వస్తుంది, సంతోషం, పశ్చాత్తాపం. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, నేను ఎప్పుడూ మర్చిపోలేను నాయనా అని. లేటుగా జరిగిన దేవుని కార్యం గొప్పగా జరిగితే, వెంటనే జరిగితే ఆ మోకరించే దేవునికి స్తుతి చెల్లించే మనసు ఉంటుందా? ఉండదు. అందుకని శ్రమ, అందుకని కష్టం, అందుకని బాధ, ఆ పరిస్థితులన్నీ నువ్వు అనుభవించగనుకనే దేవుడు ఆశ్చర్యకారంగా నీ జీవితంలో కార్యం చేసిన తర్వాత ఆ కృతజ్ఞత భావం అప్పుడు వస్తుంది. అర్థమైందన్న మాట? అప్పుడే వస్తుంది. వెంటనే జరిగితే 10 మంది కుష్ఠరోగుల దగ్గర వెంటనే జరిగింది. యేసయ్య దగ్గర వచ్చారు, వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. దారిలో ఉండగా స్వస్థపరచబడ్డారు, కానీ ఒక్కడే తిరిగి వచ్చాడా? 9 వచ్చారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కడే వచ్చాడు. వాడికి తెలుసు ఆ బాధ, కష్టం, వేదన, ఆ శ్రమ, ఇది ఎవరి వలన నాకు మేలు, ఎవరి వలన ఆదరణ, ఎవరి వలన నాకు ఆదర్పు, ఎవరి వలన ఆ మేలు నాకు జరగలేదు. ఇన్ని సమస్యల్లో నుండి నేను ఇదిగో అనుభవించి ఈరోజు పైకి లేవటానికి కేవలం దేవుని కృప ప్రభువా అని మరల దేవుని వైపు తిరిగేటట్టు చేసింది ఆ కార్యం. మనమైతే ఆ 9 ఖాళీ లేదండి, వచ్చేవారు అలాగండి, వద్దాం అనుకున్నాను, వెళ్దాం అనుకున్నాను. దావీదు అన్నాడు, ఉదయమే ప్రభువా కావలి వారు ఉదయం కొరకు వేచి చూసినట్లుగా, దుప్పి నీటి వాగుల కొరకు వేచి చూసినట్లుగా, దుప్పి చూడండి ఎంత ఆశపడుతుందో నీరు కొరకు. ఈరోజు దేవుని దీవెన, దేవుని కృప, ఆయన కనుదృష్టి నీ మీద ఉండాలంటే, ఆయన ఆశీర్వాదం మీదకి రావాలనంటే, హల్లెలూయా, ఉదయమే ప్రార్థన అనే సిద్ధపాటు కలిగిన మనసుతో నువ్వు వేచి చూడాలి, వేచి ఉండాలి. అంతే, కొంత సమయం ఉండాలి. నేను చెప్పాను కదా, గర్భిణీ స్త్రీ నెలలు నిండిన తర్వాత దేవుడు సమయం ఇచ్చాక డెలివరీ అవుతున్న సమయంలో ఆ పరిస్థితి అంతా అనుభవించిన తర్వాత బహుమానం మనం చూడగలుగుతారు ఆ గర్భిణీ స్త్రీ. అంతేగాని నేను 4 నెలల వరకు మోసాను కదా, 9 నెలలు నేను మోయలేను, 5 నెలలు మోసాను కదా, నేను భరించలేను, నేను ఉండలేను, నాకు చిరాగ్గా అసహ్యంగా ఉంది, నేను ఇలాగ వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి నిలబడలేకపోతున్నాను, ఎవరితో నేను మాట్లాడలేకపోతున్నాను, నేను మోయలేను, నేను ఏంటో తెలుసా, నేను మంచిగా ఉండాలి అని కొంతమంది ఫీల్ అవి నేను మొయ్యలేనని అంటే ఆ బహుమానం చూడగలుగుతామా? హల్లెలూయా. ఆ బహుమానం కొరకు ఓపికతో కనిపెట్టి చూడాలి. అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన అనే మనసుతో వేచి ప్రార్థన సిద్ధము చేసి కాచి వేచి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. 147 కీర్తన తీయండి. 147 కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గలవారి యందు కృప కొరకు కనిపెట్టువారి యందు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దేవుని కృప కొరకు కనిపెడతారో అదే అంశం ఏంటంటే వేచి ఉండటం, కనిపెట్టడం. మనం ఇప్పుడు ఏం చేయాలంట? మొదటగా లేవగానే ఇటు చూడాలి, ఉదయమనే లేవగానే ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన సిద్ధము చేసి ఆయన కృప కొరకు, ఆయన దీవెన కొరకు కనిపెట్టాలి, వేచి ఉండాలి. హల్లెలూయా. రెండోదిగా ఎవరైతే అలాగ ప్రార్థన దేవుని సన్నిధిలో సిద్ధము చేసి ఉదయమే అలాగే ఎవరైతే వేచి ఉంటారో, కనిపెడతారో, ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టి వేచి చూస్తారో, ఆయన కృప కొరకు కనిపెట్టిన వారి అందరి పట్ల దేవుడు సంతోషపడే దేవుడు, ఆనందించే దేవుడు అంటండి. హల్లెలూయా. ఆయన కృప కొరకు కనిపెట్టే వారిని బట్టి ఆనందిస్తాడు. అంటే ఇప్పుడు దేవునికి ఆనందించేటువంటి దేవుడు సంతోషపడాలని అంటే మనం ఉదయమే ప్రార్థన సిద్ధము చేసి ఆయన దేవుని కొరకు, ఆయన కృప కొరకు కనిపెట్టాలి. ఆయన కృప కొరకు నువ్వు కనిపెడితే ఖచ్చితంగా నీ పట్ల ఆయన ఆనందించి దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను చూసి సంతోషపడతాడు. ఎందుకని ఆయన కృప కొరకు నువ్వు ఉదయమే వేచి చూస్తున్నావు, కనిపెడుతున్నావు. హల్లెలూయా.
అందుకని దేవుడు నిన్ను చూసి ఆనందించే దేవుడై ఉన్నాడు. ఆయన ఆనందపడితే, ఆయన సంతోషపడితే నువ్వు సంపూర్ణంగా ఆయన కనికరం నీ మీద ఉండును గాక.